హై టోల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీలో మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మరో కొత్త నోటిఫికేషన్ అవడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో 18 లక్షల వరకు పర్ ఇయర్ అయితే మీకు సాలరీ అయితే వస్తుంది. అంటే దాదాపుగా మనకు పర్ మంత్ వచ్చేసి 1,40,000 నుండి 1,50,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి, దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. మరి ఎగ్జామ్ లేకుండా మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే కనుక ముందుగా షార్ట్ లిస్ట్ చేసి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ దీనికి ఓన్లీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీనికి ఎలాంటి గేట్ స్కోర్ కానీ లేకుంటే ఎలాంటి జేఈ స్కోర్ కానీ ఏది కూడా అవసరం తెలియదు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ మీకు తమ్నేలో పెట్టాను కదా ఆల్రెడీ, బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అవుతుంది ఈ నోటిఫికేషన్కి. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఈ నోటిఫికేషన్కి ఎవరు అర్హులు అవుతారు, ఎందుకు ఎగ్జామ్ ఉండదు, ఏ విధంగా సెలక్షన్స్ కండక్ట్ చేస్తారు, అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ ఏంటి ప్రతిదీ ఈ వీడియో చెప్తాను. కాబట్టి వీడియో ఏంటో చూడండి. ఎవరైతే ఇండియన్ ఆర్మీలో పర్మనెంట్ జాబ్స్ కొట్టాలి అనుకున్న వాళ్ళు, ఎవరైతే డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వీడియో చూస్తాం. ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంటే ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కానీ, అదేవిధంగా టెక్నీషియన్ కానీ, ఏఎల్పీ కానీ, ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే మీకు ప్రొవైడ్ చేసాము. అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే చూడండి. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ ఆర్మీ నుంచి మనకు వచ్చినటువంటి ఆఫీసర్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు మనకు 144వ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే వరకు మీకు నిన్న ఈవినింగ్ అయితే ఒక వీడియో చేసాం కదా, టెక్నికల్ ఎంటర్ స్కీమ్ అని ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి. ఆ నోటిఫికేషన్ వేరు, ఈ నోటిఫికేషన్ వేరు. ఆ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. కాబట్టి మీరు రెండు నోటిఫికేషన్ చూడండి. ఆ నోటిఫికేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నిన్న ఈవినింగ్ చేసినటువంటి వీడియో. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ మనకు కేవలం joinindianarmy.nic.in వెబ్సైట్లో మాత్రం అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ వచ్చేసి మనకు May 13, 2026 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అయింది. అప్లై లాస్ట్ డేట్ మనకు June 11, 2026 నెక్స్ట్ మంత్ 11 తేదీ వరకు టైం అవుతుంది అనమాట. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే మనకు సర్వీస్లో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు లెఫ్టినెంట్ ర్యాంక్ అయితే ఉండేది జరుగుతుంది ఆన్ కమిషన్ కింద అనమాట. ఇక ఎవరైతే లెఫ్టినెంట్ ర్యాంక్ కింద సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ 10 కింద మీకు సాలరీ అవుతుంది. బేసిక్ పే మీకు 56,100 నుండి 1,77,500 సాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఇది బేసిక్ పే మాత్రమే. మీకు ట్రైనింగ్ అనేది మనకు 1 ఇయర్ ఉందనుకోండి, 1 ఇయర్ పాటు మీకు ప్రతి మంత్ 56,100 సాలరీ అయితే వస్తుంది అనమాట, ఓన్లీ ట్రైనింగ్లోనే. ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అన్ని అలవెన్స్లు అయితే కలుపుకున్నట్టయితే దాదాపుగా 1,50,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. మీకు సంవత్సరానికి 17 నుండి 18 లక్షలు మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట పర్ ఇయర్. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ, ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కేవలం అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు నోటిఫికేషన్కి. ఒకవేళ ఈ వీడియోని ఎవరైనా అమ్మాయిలు చూస్తూ ఉంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వీడియోని ఎండ్ వరకు చూసినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదంటే మీ బెస్టీస్ కానీ ఎవరైనా కానీ. ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకి ఇది పర్మనెంట్ కమిషన్ కింద మనకు భర్తీ చేస్తున్నాం అనమాట. పర్మనెంట్ కమిషన్ అంటే మనకు ఈ నోటిఫికేషన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మీకు 60 ఏళ్ళు జాబ్ వచ్చేంత వరకు మీరు ఈ సర్వీస్ అయితే చేసారనమాట జాబ్ అనేది. ఇక నెక్స్ట్ నేషనాలిటీ, ఎవరైతే సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక January 1, 2027కి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట్ అయితే చేసుకొని ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా మినిమం ఏజ్ లిమిట్ మనకు 20 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, ఓబీసీ వాళ్ళకి కానీ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉండదన్నమాట ఇండియన్ ఆర్మీలోన. అయితే గుర్తుపెట్టుకోండి. మీకు బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు January 1, 2027కి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే January 1, 2000 నుండి January 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఇవి అప్లై చేసుకోవచ్చు. అయితే 20 సంవత్సరాల కంటే తక్కువ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలతోటి, ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలతోటి జాబ్ చేయాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటే, నిన్న నైటే ఒక వీడియో ఇచ్చింది, నిన్న ఈవినింగ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ తమ్నెయిల్, ఆ తమ్నెయిల్ పెట్టి ఆ వీడియో చూడండి. ఆ నోటిఫికేషన్కి వచ్చేసి అంటే బిలో 20 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఛాన్స్ అవుతుంది అనమాట. అది మీకు యూస్ఫుల్ అయితే ఉంటుంది. దానికి ఇంకా ఇంటర్ క్వాలిఫికేషన్ మాత్రమే.
చూడండి ఒకసారి ఆ వీడియో డిస్క్రిప్షన్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే దీనికి ఓన్లీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చే మార్కులు బేస్ చేసుకుని మాత్రమే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తాడు. దీనికి ఎలాంటి గేట్ స్కోర్ కానీ, దీనికి ఎలాంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ ఏది కూడా రాయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఓన్లీ క్వాలిఫికేషన్ అంటే సరిపోతుంది. ముందుగా మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మనకు కొన్ని చోట్ల 3 days ఉంటుంది, కొన్ని చోట్ల 5 days అయితే ఉంటుంది. ఇది మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి పూర్తి డీటెయిల్ తెలియాలి అంటే కనుక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఏంటి అనేది మీకు ప్రతిదీ అక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే మనకు ప్రయాగరాజు, భూపాలు అండ్ బెంగళూరు కర్ణాటక, జలంధర్ పంజాబ్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మనకు ఎన్ని టైప్ ఆప్స్ ఉంటాయంటే మనకు సైకలాజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, గ్రూప్ టాస్కింగ్ టెస్టింగ్ అనమాట. నెక్స్ట్ మనకు ఇంటర్వ్యూ ఆఫీసర్స్ ఏవైతే అది కూడా కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు అంటే ఇక్కడ మనకు 2 stages అయితే ఉంటుందన్నమాట, Stage 1 అండ్ Stage 2 అని. 5 days ఓవర్లో మనకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. చూసుకొని దీనికి బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. వన్స్ మీరు ఇది కానీ కంప్లీట్ అయ్యారంటే కానీ మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఇదే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అప్పుడే మీకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందని మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. చూసుకోండి ఒకసారి. అండ్ అప్లై చేసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. లాస్ట్లో వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే కానీ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి బీఈ కానీ, బీటెక్ కానీ, లేదంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎవరైతే చేసి ఉంటారో ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లోనూ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎలాంటి గేట్ స్కోర్ కానీ, దీనికి ఎలాంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎవరైనా ఇప్పుడు బీటెక్ కానీ, బీఈ కానీ, లేకుంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎవరైనా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ప్రజెంట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్బీ ఇంటర్వ్యూకి అయితే ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యారంటే మీకు ఎస్బీ ఇంటర్వ్యూ టైప్కి అలా మీకు మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి పాసింగ్ అయితే అయ్యి ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ అయితే మీరు ఆల్ ఇయర్ సర్టిఫికేట్స్ అనేది మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫైనల్గా వచ్చేసిందంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నది ఇక్కడ మనకు సివిల్ వచ్చేసి మనకు 8 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సివిల్ వచ్చేసి మనకు సివిల్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉందన్నమాట, అదేవిధంగా బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, లేకుంటే కంప్యూటర్ టెక్నాలజీ కానీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, లేకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కానీ మీరు ఏదో ఒక స్ట్రీమ్స్లో మీరు అయితే చేసి ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఎలక్ట్రికల్కి వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇట్లా మీరు నోటిఫికేషన్ అనేది డీటెయిల్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మెకానికల్కి వచ్చేసి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓవరాల్ మనకి ఈ నోటిఫికేషన్ మనకు 30 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా మనకు ఆఫీసర్ లెవెల్లో మనకు పర్మనెంట్ కమిషన్ కింద భర్తీ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఫైనల్గా వచ్చేసి ఇంత మనకు హైలైట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించినది. ఈ నోటిఫికేషన్ కేవలం మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. 20 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి, మీకు బిలో 27 అయితే ఉండాలి. ఇక టెంటేటివ్ వచ్చేసి మనకు 30 వేకెన్సీ ఉన్నాయి. ఇంకా వేకెన్సీ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్లై స్టార్టింగ్ వచ్చేసి మనకు May 13 నుంచి June 11 వరకు, మనకు నెక్స్ట్ మంత్ 11 వరకు ఛాన్స్ అవుతుంది. మనకి ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు, ఏ విధంగా జాబ్ వస్తుందంటే అప్లికేషన్ అని షార్ట్ లిస్ట్ చేసి ఎస్బీ ఇంటర్వ్యూకి పిలిచి మెడికల్ లిస్ట్ కండక్ట్ చేసి మెరిట్ లిస్టు తర్వాత జాయినింగ్ లెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇండియన్ అకాడమీ మిలిటరీ డెహ్రాడూన్లో అయితే మీకు ప్రీ కమిషన్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తారు. 12 months అయితే ఉంటుంది అనమాట. అంటే మనకు 12 అంటే 1 year అనమాట. మనకు ట్రైనింగ్లో వచ్చేసి మనకు 56,400 స్టేఫండ్ అయితే ఉంటుంది. అంటే బేసిక్ పే శాలరీ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 17 నుండి 18 లక్షల వరకు పర్ యానం మనకు శాలరీ అయితే ఉంటుంది. పర్మనెంట్ కమిషన్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. ప్రతిదీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.